వైసీపీ అధినేత జగన్ బుధవారం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలపై వైసీపీలో ఉత్కంఠ నెలకొంది. ఈ భేటీలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ఏడాదిన్నర తర్వాత జగన్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారా? టీడీపీ కూటమి పాలనపై ప్రత్యక్షంగా పోరాటం చేయనున్నారా? కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు దాటింది. టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేయనున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. ఏపీలో రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారా అంటే అవునని వైసీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తి కావడంతో ఇక ప్రజల్లోకి వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారని సమాచారం. టీడీపీ కూటమి పార్టీలపైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతున్నారు. అయితే మెడికల్ కాలేజీల అంశంపైన నిరసనలకు, ఆందోళనలకు సిద్ధమవుతూ ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమవుతూ పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపైన నిరసన దీక్షలో జగన్ పాల్గొనాలని నిర్ణయించారని పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అయితే అందుతోంది. పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్ల నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర. అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఓ పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సూపర్ 6, ఈ సూపర్ 7 గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. మాజీ సీఎం జగన్ తిరిగి రాజకీయ అస్త్రాలకు పదును పెడుతూ ఉన్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తూ ఉన్నారు. తమ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తెచ్చామని, 6 కాలేజీలను వివిధ దశల్లో పూర్తి చేస్తామని గుర్తు చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసే ఆలోచనలను తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. దోపిడీకి పరాకాష్ట ఏమిటి అనంటే ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం. మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. అందరూ కలిసి రండి అని కూడా అడుగుతా ఉన్నా. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. ఈ ఆస్తుల వల్ల ప్రజలకు జరిగే శాశ్వత మంచిని చంద్రబాబు నాయుడు తీసేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని కోరుతా ఉన్నాం. అందరం కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇన్ని చేసినా కూడా పొరపాటున మీరు బరి తెగిస్తే మాత్రం ఒకటి చెప్తా ఉన్నా, ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. పులివెందుల మెడికల్ కాలేజ్ ఇది ఎంత చక్కగా ఉందో చూడండి. ఇటువంటి కాలేజీని 50 సీట్లు ఎన్ఎంసీ ఇమీడియట్లీ భర్తీ చేసుకోండి అని చెప్పి
లెటర్ రాస్తే మాకు వద్దని చెప్పి చంద్రబాబు నాయుడు వెనక్కి పంపించినాడు. అసలు ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఇంకెక్కడైనా ఉంటాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇంకో లెటర్ కూడా చూడండి. పులివెందుల మెడికల్ కాలేజ్ మంజూరైన సీట్లు వద్దంటూ ఎన్ఎంసీకి చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. సబ్జెక్ట్ విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ at Dr. వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల. మనిషా రాక్షసుడా మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను చెప్పే దాంట్లో మానవత్వం ఉన్నోడు ఎవడైనా చేస్తాడా? ప్రజలకు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ, పేదవాడికి మంచి జరుగుతాయి, మధ్యతరగతి వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇవన్నీ రావడం వల్ల కరెక్ట్గా మేము నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఇదే చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందుకు వెళ్ళి ఉంటే 2024-25 అకాడమిక్ ఇయర్లో, అంటే గత ఏడాదిలోనే ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పిడుగురాల మరో 4 మెడికల్ కాలేజ్ తరగతులు కూడా ప్రారంభమై ఉండేవి. ఆదోని ఒక నిమిషం మెడికల్ కాలేజీలను చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పరం చేయడము అని అంటే దాని అర్థం ఏమిటి అని అంటే ప్రజల బాగోగుల పట్ల లెక్కలేనితనం అన్నది ఒక కారణమైతే, రెండోది ఏమిటి అని అంటే తారాస్థాయికి చేరిన ఆయన అవినీతికి ఇదొక పరాకాష్ట. నిజంగా స్కాములు చేసేది ఏ స్థాయి కంటే ఆ స్థాయికి దిగజారిపోయి స్కాములు చేయడం అనేది నిజంగా పరాకాష్ట ఇది. అది నేను చిన్న క్వశ్చన్ అడుగుతాను మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి. సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది చెప్పండి? అసలు గవర్నమెంట్ స్కూల్ ఎందుకు నడుపుతుంది? ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళు మనకు దేశవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి? రాష్ట్రంలో కూడా 45,000 స్కూల్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ని ఉన్నాయి? ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోనూ ఎందుకు ఇన్ని ఉన్నాయి? ప్రతి ఊర్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగాను, దేశవ్యాప్తంగాను. ఎందుకు బస్సు కూడా, ఆర్టీసీ బస్సులు కూడా ఎందుకు గవర్నమెంటే నడుపుతుంది చెప్పండి? ఆలోచన ఎప్పుడైనా చేసినారా? ఎందుకనంటే ఇవన్నీ గవర్నమెంట్ చేయకపోతే పేదవాడు, మధ్యతరగతి వాడు ప్రైవేట్ వాళ్లకు దోపిడీకి బలైపోతాడు. జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, గవర్నమెంట్ స్కూల్ లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఛార్జ్ చేసే ఫీజులు ఎవడన్నా కట్టగలుగుతాడా? జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ వేర్ గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసే రేట్లు తట్టుకోగలుగుతారా? గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు నడపకపోతే ప్రైవేట్ బస్సులు నడిస్తే అసలు సామాన్యుడు బస్సు. మరోవైపు ప్రభుత్వం 4 మెడికల్ కాలేజీల నిర్వహణపైన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జగన్ ఈ అంశంపైన పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇక రాష్ట్రంలోని రైతు సమస్యలపై కూడా పోరాడాలని వైసీపీ నేతలు భావిస్తూ ఉన్నారు. అయితే ఉల్లి, టమాటా సహా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక యూరియా కొరతపై కూడా జగన్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని డిసైడ్ అయినట్టుగా వైసీపీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇదే మన హయాంలో నుంచి 12,000 సార్. మన హయాంలో మినిమం 4,000 నుంచి 12,000. 2019లో 60 లక్షలు తీసుకున్నా సార్. నేను నా పరిస్థితి 4,000 నుంచి ఈ రోజు సార్ దెబ్బతింది. సార్ ఒకటి సార్ సార్ 2021లో సార్ మనం ఇన్పుట్ సబ్సిడీ సార్ మన గవర్నమెంట్ లో 2021-22లో ఖరీఫ్ లో మా ఎమ్మెల్యే గారు రవీంద్రనాథ్ గారు పంట డ్యామేజ్ సార్ పూర్తిగా దెబ్బతినిపోయింటే వితిన్ 20 రోజుల్లో ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తెప్పించాడు. మన జిల్లాకు 4,30,30,000 రూపాయలు.
అటు అసెంబ్లీకి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో అనర్హత అంశం పైన అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల విషయంలోనూ జగన్ సీరియస్ గా ఉన్నారు. గతంలో చంద్రబాబు సభకు హాజరు కానప్పుడు అనర్హత వేటు వేశారా? లేదు కదా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ కూటమి అనర్హత వేటుకు సిద్ధమైతే ఎమ్మెల్యేలతో పాటుగా ఎంపీలతోనూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారంటూ ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నెల 24 జరిగే పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఈ అంశంపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజీనామాలు చివరి అస్త్రంగా ఉండాలని ఇప్పుడు మెడికల్ కాలేజీల వ్యవహారంలో రాష్ట్ర స్థాయిలో నిరసనలు తీవ్రతరం చేయాలని పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే జగన్ బుధవారం పార్టీ సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మెడికల్ కాలేజీల విషయంలో దసరా తర్వాత రాష్ట్ర స్థాయి నిరసన దీక్షకు జగన్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే నంద్యాల లేదా విజయవాడ కేంద్రంగా నిరసన దీక్ష చేయాలని జగన్ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. వరుస నిరసనల తర్వాత ప్రభుత్వ ఆలోచన మారకుంటే రాజీనామాలు చేయాలని జగన్ ప్లాన్ గా పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు. దీంతో ఈ నెల 24న జరిగే సమావేశంలో జగన్ మెడికల్ కాలేజీల అంశంపైన భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయనున్నారు. అయితే ఎన్నికల్లో ఓడిన తర్వాత జగన్ తొలి నిరసన పోరులో స్వయంగా పాల్గొనాలని నిర్ణయించడంతో ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతుల తరపున మేము చేసే ఈ కార్యక్రమం అడ్డుకుంటూ ఏకంగా పోలీసులు దీన్ని అనగదొక్కే కార్యక్రమం ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి చూస్తే ఆ నోటీసులు ఒకసారి చూపించండి, ఒకసారి ప్లే చేయండి. ఒకసారి ఆ నోటీసులు ఒకసారి చూస్తే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. కాకాని గోవర్ధన్కి ఇచ్చిన నోటీస్ అది. ఇంకా ముందు అమ్మ ఇది కురసాల కన్నబాబు అన్నకి ఇచ్చిన నోటీస్ అది. ఈ పక్క లేళ్ళ అప్పిరెడ్డికి ఇచ్చిన నోటీసు, అంబటి రాంబాబుకి ఇచ్చిన నోటీసు, ఇంకా ఆ పక్క అనంత వెంకటరామరెడ్డికి ఇచ్చిన నోటీసులు. రైతుల తరపున రైతులకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టిసిపేట్ చేస్తే ఇచ్చిన నోటీసులు నేను మీకు చూపిస్తా ఉన్నా. ఏం తప్పు అని అడుగుతా ఉన్నా. అంటే రైతులు ఏమైనా పర్వాలా, ఏమి నాశనం అయిపోతా ఉన్నా కూడా ఎవరు నోరు విప్పకూడదా? ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా ఖూనీ కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా.